హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో సండే కదా, సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో అయితే కొరమైన చేపల పులుసు. పొద్దున లేదు, సాయంత్రం లేదు, పల్లెటూరులో అన్నాక ఎప్పుడైనా చేపలు దొరుకుతాయండి. అప్పుడప్పుడు పట్టి చాలా ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారన్నమాట. ఇంకా సర్లే అని మా నాన్నగారు అయితే ఈవినింగ్ టైం అయితే తీసుకున్నారు చేపలు అయితే. చూస్తున్నారు కదా, ఇంకా పల్లెటూరులో అన్నాక చేపలు మేమే వాష్ చేసుకోవడం, నీట్గా అలా కోసి నీట్గా వాష్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా మా అమ్మ కూడా అలాగే చేస్తారు. ఆ చేపకు వచ్చేసి కొంచెం అటు ఇటు బూడిదుండిద్ది కదా, ఆ బూడిద రాసి నీట్గా అలా క్లీన్ చేస్తూ ఉంటారండి. ఇంకా నీట్గా అన్నీ కోసేసి ఇంకా మా అమ్మ అయితే మనకి గరికిరాయి ఉండిద్ది కదా, కొంచెం దాని మీద రుద్దితే చేపలు అనేది చాలా తెల్లగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఏమున్నా పోయిద్ది అది బయట, పైన ఉన్న అన్న మొత్తం చాలా క్లీన్గా అయిపోయిద్ది అనమాట. ఇంకా మా అమ్మగారు అయితే మొత్తం నీట్గా అవన్నీ తోమేశారు. ఇంకా మా అమ్మ అయితే ఇంకా నీట్గా ఇంకా ముక్కలు అయితే కోసేస్తున్నారన్నమాట. ఒక్కోటి మూడైతే చేపలు పెద్దవే వచ్చినాయండి, ఒక 2-3 అయితే చిన్నవి వచ్చాయి. చాలా బాగుంటాయి అన్నమాట. ఊర్లో పట్టిన చేపలు కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అన్నమాట. అవి చూస్తున్నారు కదా, అవి వచ్చేసి కొరమేన్లో జన ఉండిద్ది కదండి, అదనమాట. జన తింటే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి, చాలా టేస్ట్ కూడా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి తినండి, వేసి చూడండి. ఇంకా మా అమ్మ అయితే అన్ని ముక్కలు అలా కోసేస్తున్నారు నీట్గా. ఇంకా పల్లెటూరులో అన్నాక కత్తిపెట్టలే వాడతారండి ఇప్పుడు కూడా, స్టిల్ మేము అలాగే వాడుతున్నాం కత్తిపెట్టే. ఇంకా మా అమ్మ అయితే మొత్తం అలా కోసి పెట్టేశారు. ఇంకా అప్పుడే అయిపోయింది, నీట్గా చేసుకోవడం అలా కాదు. మనం ఎప్పుడు మన ఇంట్లో నీట్గా ఇలా వాష్ చేసుకున్నా సరే, లాస్ట్లో ఇలా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని మొక్కకి కలిసేలాగా కలుపుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి నీళ్ళతో అయితే. ఇలాగా చూస్తున్నారు కదా, ఇంకైతే మనమైతే పొయ్యి మీద మట్టి కళాయిని అయితే పెట్టేసాం కదా, మట్టి మూకుడిని. ఆ మూకుడు అనేది కొంచెం హీట్ అయినాక ఒక 4 స్పూన్లు వచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. పల్లెటూరులో ఇంకెప్పుడు అంతే, నాన్ వెజ్ అయినా ఏ కర్రీ అయినా సరే కట్టెల పొయ్యి మీద వండుకుంటారండి. ఇంకా మనమైతే ముందుగా చేపల్లోకి అయితే 4 ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, కొత్తిమీర నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఆయిల్ అనేది హీట్ అయినాక ఇప్పుడు మనమైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి అయితే ఇప్పుడు కాదు, మనమైతే మిడిల్లో వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ నీట్గా వేయించుకుంటూ ఉండాలండి. కొంచెం టైం పట్టిద్ది, పొయ్యి మీద కదా, ఇంకా లైట్గా అలా వేయించుకుంటూ ఉండాలి. ఇంకా మంట రాకపోతే ఊదుతూ ఉంటారు కదా, పల్లెటూరులో అలాగే ఉంటుంది. ఇంకా ఊదితేనే ఆ మంట వస్తే కొంచెం ఆ కర్రీ కూడా తొందరగా అయ్యిద్ది, ఉల్లిపాయ కూడా తొందరగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా, చాలా వరకు అయితే ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. ఇంకొంచెం సేపు ఒక 5 నిమిషాలు అయితే మొత్తం వేగిపోతాయి అన్నమాట. చూడండి, ఇంకా కొంచెం వేగినాయి అంతే. ఇంకొంచెం 5 నిమిషాలు అయితే మొత్తం ఇంకా ఆనియన్స్ అన్నీ వేగిపోతాయి. ఇంకా మనమైతే అంతలోకి మనమైతే చేపలను అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ చేపల్లో కొంచెం అయితే ఉప్పు, అండ్ అలాగే దీనిలోకి వచ్చేసి చేపల పులుసు కాబట్టి దీనిలోకి స్పైసీనెస్ కావాలి. అలాగే స్పైసీ ఉంటేనే చేపలు అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి కర్రీ మాత్రం. దీనిలోకి ఒక 4 స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి కారాన్ని. చూస్తున్నారు కదా, ఒక 4 స్పూన్లు యాడ్ చేసుకున్నాక దీనిలో ఒక 2 స్పూన్లు వచ్చేసి ఆయిల్ యాడ్ చేసి ఒకసారికి మనమైతే ముక్కకి కారం పట్టేలాగా మొత్తం ఒకసారి చేత్తో అలా కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం అలా కలుపుకోవాలి. ఇంకా మనమైతే మనకి అంటే కారం సరిపోలేదు అనిపోతే ఇంకా మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పసుపు కూడా యాడ్ చేయాలండి కొంచెం దీనిలో. చూస్తున్నారు కదా, పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుని మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి అలా. దీనిలో వచ్చేసి మళ్ళీ కారం సరిపోలేదు కాబట్టి మనకి ఇంకా మళ్ళీ కారం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, 1 స్పూను. ఇంకా మా అమ్మ అయితే అలాగే యాడ్ చేస్తారు మళ్ళీ. చూస్తున్నారు కదా,
ఇంకా మొత్తం ఇలా మొత్తంకి మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుని మళ్ళీ నీట్గా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా మనమైతే ముందుగా ఏదైతే ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదా, ఇంకా మట్టి మూకుళ్ళు అవన్నీ ఫిష్లు అయితే మనం మొత్తం వేసేసుకుని ఇంకా ఒకసారి అలా కలుపుకోవాలండి గరిటతో. ఇంకా మనం ఏదైతే అరగంట ముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా, నీట్గా మిక్స్ చేసుకుని చింతపండు నీళ్ళు అయితే దానిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత యాడ్ చేసుకోవాలంటే మొక్క మునిగేలాగా చింతపండు రసాన్ని పోసుకోవాలండి. అప్పుడే మొక్క కొంచెం తొందరగా ఉడికి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకా మొత్తం అలా వేసేసుకొని చూసారు కదా, వేసుకున్నాక మొత్తం ఒకసారి అంటే గరిటెతో తిప్పకుండా ఒకసారి చేత్తో అలా తిప్పుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం అలా తిప్పుకొని మనం ఏదైతే ఇప్పుడు పచ్చిమిర్చిని కోసి పెట్టుకున్నాము పక్కన, ఆ పచ్చిమిర్చి అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే బాగుండిద్దండి కర్రీలోకి. స్టార్టింగ్ వేస్తే మళ్ళీ ఆ పచ్చిమిర్చి కూడా మొత్తం వేగిపోయింది కదా, బాగోదు. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం యాడ్ చేసుకుని ఇంకా పల్లెటూరులో అయితే ఖచ్చితంగా రోట్లోనే చేసుకుంటారు. ఇంకా అల్లం పేస్ట్ కూడా మా అమ్మగారు అలాగే చేశారు. అల్లం అలాగే వెల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ అలా ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. అంతలోకి కొంచెం 5 నిమిషాల తర్వాత మనమైతే అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. అంటే ఆ చేప మొక్కకి చింతపండు రసం అనేది పట్టేదాకా మనమైతే ఇంక అంతలోకి ఇదైతే దంచుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, భలే కొంచెం అయితే అవుతుంది కదా, భలే ఉడుకుతుంది. ఇంక అంతలోకి మనమైతే ఇంకా ఏదైతే మనము ఇప్పుడు చేసి పెట్టుకున్నామో అల్లం పేస్ట్ ముద్దని వేసేసుకోవాలి మొత్తం ఇలా. ఇంకా అన్నీ వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు కొంచెం అయితే మనము చూస్తున్నారు కదా, మనం ఏదైతే జన ఉంది కదా, ఆ జన కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు యాడ్ చేసుకుంటే తొందరగా ఉడికి చాలా తొందరగా అయిపోద్ది అనమాట. ఇంకా వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొంచెం ఒక 2 మినిట్స్ అయినాక దింపేసుకోవచ్చు. కొరమేను చేపల పులుసు అయితే చాలా తొందరగా రెడీ అయిపోయింది కదా. ఇలా కూడా మీరు కూడా ఇలా చేసేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంకా మా అమ్మగారు అయితే చాలా బాగా చేశారు, టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇంకా మొత్తం ఒకసారి గరిటెతో తిప్పకుండా మనం చేత్తో అలా తిప్పుకుంటా ఉంటే ముక్క అనేది చితకదండి. ఇంకా మా అమ్మ అయితే ఇంకా అలా చేశారు. చూస్తున్నారు కదా, చాలా తొందరగా అయిపోయింది. టేస్టీ కొరమేను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మనం నైట్ కలర్ అనేది వేరేగా ఉండిద్ది. అదే ఎర్లీ మార్నింగ్ చేపల పులుసు కదా చూస్తారు కదా, భలే ఉందండి. పొద్దున్నే తింటే చేపల కూర అనేది చాలా బాగుండిద్ది అనమాట. టేస్టీ మాత్రం వేడి అన్నం అయితే చాలా బాగుండిద్ది. చూస్తారు కదా జనాలు ఎట్లా అలా అయిపోయినాయో. ఇంకా ఫైనల్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నైట్ కన్నా చేపల పులుసు ఎర్లీ మార్నింగ్ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఇంకా వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే బాబా టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట. ఇంకా ఆలస్యం ఎందుకంటే మీరు కూడా ట్రై చేసేయండి. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో మా యూట్యూబ్ ఛానల్ రవిత డైరీస్. థ్యాంక్ యూ సో మచ్. చేపల పులుసు సండే స్పెషల్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.